तेलंगाना बीजेपी के रियासती सदर रामचंद्र राव ने आज पेद्दापल्ली जिले का दौरा किया। मकामी बीजेपी लीडरों ने रियासती सदर का इस्तकबाल किया। इस दौरान बीआरएस लीडर नल्ला मनोहर रेड्डी अपने हामियों और साथियों के साथ बीजेपी में शमूलियत अख्तियार की। रामचंद्र राव ने पार्टी कारकुनों से खिताब के दौरान बल्दियाती इंतखाबात में शानदार मुजाहरा करते हुए बीजेपी को कामयाब करने के लिए मिलजुल कर काम करने का मशवरा दिया। इस मौके पर उन्होंने मौजूदा कांग्रेस हुकूमत पर सख्त तनकीद की और कहा कि कांग्रेस पार्टी BC रिजर्वेशन को 42% तक बढ़ाने का ऐलान किया। हम कांग्रेस पार्टी के फैसले का खैर मकदम करते हैं, मगर अफसोस कांग्रेस पार्टी 10% रिजर्वेशन मुसलमानों को देना चाहती है। పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ వారు వచ్చిన తర్వాత మీ పెద్దపల్లికి వేల కోట్లతోనే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అడగాలి, ఈరోజు ఈ పెద్దపల్లికి ఒక్క రూపాయి అయినా పెట్టారా? వీళ్ళు దాదాపు 19 నెలలు వచ్చే అధికారంలో పెద్దపల్లి జిల్లాని వాళ్ళు విస్మరించారు, పెద్దపల్లి జిల్లాని మర్చిపోయారు. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దపల్లి జిల్లానే ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసింది. మిత్రులారా, మోదీ గారు చేయబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మొన్ననే దొరికినటువంటి ఒక కిసాన్ ఆగస్టు 2 నాడు కొన్ని లక్షల కోట్ల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో 2 లక్షల కోట్ల రూపాయలు పడ్డాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,